నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రాముడు ధర్మమూర్తి, అన్ని కాలాలకు ఆదర్శప్రాయుడు, సకల సద్గుణాలకు ప్రతీక. కనుకనే రామమందిరం లేని ఊరంటూ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. భారతీయ ఆధ్యాత్మిక స్రవంతిలో రామాయణానికి, రామునికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. అటువంటి శ్రీరామచంద్రమూర్తిని తమ ఆరాధ్య దైవంగా భక్తులు కొలుచుకుంటారు. కొన్ని రామాలయాల్లో ప్రతిష్ఠిత మూర్తులు ఉండగా మరికొన్ని స్వయం వ్యక్త క్షేత్రాలుగా అలరారుతున్నాయి. నేడు మనం చూడబోతున్న ఈ ఆలయం స్వయం వ్యక్తమైన ఆలయం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మరబండపాలెంలో నెలకొని ఉంది. నేటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలను వీక్షిద్దాం. సుమారు 200 సంవత్సరాల పురాతన ఆలయంగా శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని చెబుతారు. పుట్టలో వెలసిన స్వయం వ్యక్తమూర్తి ఈ శ్రీరామచంద్రుడు. 2వ భద్రాద్రిగా ఈ ఆలయాన్ని కొనియాడతారు. అతి పురాతనమైన శ్రీ ఆంజనేయ స్వామి కొలువుదీరిన ఈ సుక్షేత్రంలోనే శ్రీరామచంద్రమూర్తిని ప్రతిష్ఠించడం విశేషం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అనంత కళ్యాణ గుణకారకుడు శ్రీరాముడు. శ్రీరామనామం 1000 విష్ణునామాలతో సమానమైనది. రామనామ జపం వల్ల సర్వకార్యసిద్ధి జరుగుతుంది. భక్తాభీష్ట ప్రదాయకుడైన శ్రీరామచంద్రుడు యుగయుగాలుగా తెలుగువారి ఇలవేల్పుగా పూజలందుకుంటున్నాడు. మూర్తీభవించిన ధర్మస్వరూపునిగా రాముడు తరతరాలకు ఆదర్శప్రాయుడై తేజరిల్లుతున్నాడు. ఏకపత్ని వ్రతుడిగా, సత్యవాక్ పరిపాలకుడిగా కీర్తి గడించాడు. సజ్జనులను రక్షించి దుర్జనులను శిక్షించిన అవతార స్వరూపుడు. అలాంటి కోదండరాముడు భక్తుల కొంగు బంగారంగా కొలువు తీరిన సన్నిధి కోదాడ మండలంలో ఉంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మరబండపాలెంలో అతి పురాతనమైన కోదండ రామాలయం అనాదిగా భక్తుల్ని ఆకట్టుకుంటోంది. దాదాపు 200 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన ఈ ఆలయాన్ని ఇటీవల జీర్ణోద్ధరణ కావింపచేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణం వెలుపల నుంచి చూస్తేనే ఎంతో ఆకర్షణీయంగా, ఆహ్లాదభరితంగా భాసిల్లుతుంది. ఆవరణలో ముందుగా రాజగోపురం నెలకొని ఉంది. 3 అంతస్తులతో కూడిన ఈ గోపురంపై పంచకలశాలుంటాయి. పచ్చని ప్రకృతి అందచందాలను దాటి ఈ ఆలయ ఆవరణలోకి రాగానే భక్తులకు ఎనలేని మానసిక ప్రశాంతత చేకూరుతుంది. జనావాసానికి దూరంగా ఎత్తైన వృక్షరాజాల సమీపాన పక్షుల పలకరింపులతో ఇంపుగా కనిపిస్తుంటుంది. ఈ రాజగోపురాన్ని దాటి భక్తులు ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఈ మధ్యనే నిర్మించిన మరో ప్రవేశద్వారం కూడా ఉంది. ఈ ప్రవేశద్వారం పైభాగంలో సీత, రామ, లక్ష్మణ సహిత హనుమమూర్తులు ఉంటాయి. ద్వారానికి ఇరువైపులా గజరాజులు కొలువుతీరి ఉంటారు. ఆలయ ఆవరణ పూర్తిగా ఉద్యానవనంలా తలపిస్తుంటుంది. ఎటు చూసినా పచ్చని ప్రకృతి. ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ భక్తులు తాదాత్మ్యం చెందుతారు. ఆలయ ముఖమంటపంలో ముందు భాగాన ఎత్తైన ధ్వజస్తంభం ఉంటుంది. పూర్తిగా ఇత్తడి రేకుతో చేయబడి బంగారు కాంతులతో మెరిసిపోతుంటుంది. ప్రక్కనే బలిపీఠం, ధ్వజస్తంభ పాదభాగంలో శంకుచక్రాలు నెలకొని ఉంటాయి. అతి పురాతనమైన ఈ ఆలయం పూర్తిగా రాతి స్తంభాలతో అలరారుతుంటుంది. ప్రతి రాతి స్తంభంపై ఓం, స్వస్తిక్ ముద్రలు కానవస్తాయి. స్వామి గర్భాలయానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. ద్వారం పైభాగంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రం లిఖితమై ఉంటుంది. जानकी रामा जय जय राम
జగదభిరామ ప్రణతులు గొనుమా జయ జయ రామ. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్న ఈ దివ్య ప్రదేశంలోనే శ్రీ సీతారామచంద్రస్వామిని ప్రతిష్ఠించుకుందామనుకున్న భక్తులకు ఈ ఆలయానికి ఈశాన్య మూలలో ఉన్నటువంటి వృక్షఛాయలో ఉన్న పుట్టలో నేనున్నాను, నన్ను త్రవ్వి తీసి నన్ను ప్రతిష్ఠింపమని కలలో నరసింహస్వామి చెప్పినట్లుగా గాథ ప్రచారంలో ఉంది. ఆ కలలో చెప్పిన విధంగా నారపరాజు వెంకయ్య ఆ పుట్ట దగ్గరికి వెళ్లి పూజలు చేసి ఆ రామచంద్రస్వామిని ఒక్కసారి స్మరించి పుట్టను త్రవ్వి చూడగా శ్రీరామచంద్రమూర్తి విగ్రహం కనిపించిందట. ఈ విగ్రహం చూడ్డానికి పూర్తిగా భద్రాచలంలో ఉన్న మూలమూర్తిని పోలి ఉండటం విశేషం. అందుకే ఈ క్షేత్రాన్ని రెండవ భద్రాద్రిగా పిలుస్తారు. శంఖుచక్రాలు తారుమారుగా ఉండటం, వామాంకస్థిత జానకీదేవితో భద్రాచలంలో ఎలా అయితే మూలమూర్తిగా శ్రీరాముడు ఉన్నాడో అలాగే ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఆయన ఉన్నటువంటి ఈ స్థలంలోనే కొద్ది దూరంలో ఒక మంచి ముహూర్త సమయంలో శ్రీ కోదండరామస్వామిని ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. అలాగే ఊళ్ళో ఉన్నటువంటి విష్ణుమూర్తి స్వరూపమైన కేశవస్వామి విగ్రహాన్ని శ్రీరామచంద్రస్వామి మూలమూర్తికి ప్రక్కనే ప్రతిష్ఠించడం విశేషం. ఇద్దరు మూర్తులు ఒకే గర్భాలయంలో కొలువు తీరి ఉంటారు. ఇలాంటి గర్భాలయాన్ని మరెక్కడా చూడలేము. బహు అరుదుగా కనిపించే ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. కోదండరామస్వామి వారి గర్భాలయం విలక్షణంగా ఉంటుంది. ఈ గర్భాలయంలోనే శ్రీరాముల వారి చెంత శ్రీ చెన్నకేశవ స్వామి కొలువుదీరి ఉంటారు. సాధారణంగా ఏ ఆలయాలలో ఇలా ఇద్దరు మూర్తులు ఒకే దగ్గర కొలువుదీరి ఉండటం బహు అరుదుగా కనిపించే ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటిగా అలరారుతోంది. గర్భాలయంలో ఆంజనేయ సహిత సీతారామలక్ష్మణ దివ్యమూర్తులు మహా తేజో విరాజితంగా వెలుగొందుతుంటారు. సంపూర్ణ అలంకార శోభితంగా నయన మనోహరంగా కోదండరామస్వామి తన దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. సమున్నత పీఠంపై రత్నకుండాలతో హస్తభూషణాలతో పుష్పమాలాలంకృతంగా సర్వాంగ సుందరంగా మూలవరులు ముచ్చట గొలుపుతారు. స్వామివారి చెంత సర్వసిద్ధిప్రద శ్రీరామ యంత్రం ఉంటుంది. ఒకే గర్భాలయంలో ఇద్దరు మూలమూర్తులు ఉండడం ఇక్కడ చూస్తాం. ప్రక్కనే శ్రీ చెన్నకేశ్వరస్వామి మూలమూర్తి కూడా ఉంది. పంచపడగల నాగశేషు ఆభరణాన్ని ధరించి రజత నేత్రద్వయంతో పుష్పహార సుశోభితునిగా కానవస్తాడు. మూలమూర్తి పాదభాగంలో సాలగ్రామమూర్తులు ఉంటాయి. భక్తులు పారవశ్యంగా శ్రీరాముణ్ణి కేశవుణ్ణి దర్శించుకుంటారు. గర్భాలయ ద్వారానికి ప్రక్కనే ఉత్సవమూర్తులుంటాయి. ఈ మూర్తులను పూలహారాలతో అలంకరించి తీర్చిదిద్దుతారు. జీర్ణావస్థలో ఉన్న ధ్వజస్తంభాన్ని గ్రామస్తులు దాతల సహాయ సహకారాలతో నూతనంగా తీర్చిదిద్దారు. ద్వారానికి ప్రక్కనే ఇరుమూర్తుల ఉత్సవమూర్తులు ప్రత్యేక అలంకారాలతో తేజరిల్లుతాయి. పూలహారాలతో శోభాయమానంగా కానవస్తారు. శ్రీ సీతారామచంద్రస్వామి కేశవస్వామి గర్భాలయానికి అభిముఖంగా శ్రీ ఆంజనేయస్వామి కొలువు తీరి ఉంటాడు. ఇరువైపులా రాతి స్తంభాల మధ్యలో హనుమ నమస్కార ముద్రతో కనిపిస్తాడు. సింధూర శిలాఫలకంపై ముగ్ధ మనోహరంగా కానవస్తాడు. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయుడు. గళసీమలో పూలహారాన్ని ధరించి ఉంటాడు. స్వామికి కుడివైపు భాగంలో జంటనాగుల శిలాఫలకం ఉంటుంది.
ఈ నాగబంధాన్ని సుబ్రహ్మణ్య స్వామికి ప్రతీకగా చెబుతారు. మరోవైపున ప్రత్యేక రాతి వేదికపై శివలింగం ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిసినట్లుగా చెబుతారు. మకుటరత్నకాంతిమధితమిశ్రం అరుణోదయ రుచిరానన కమలం చలిత మకర కుండల గండ భాగం నవమణిమయ రసనా మధ్య భాగం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి. ప్రతి మంగళవారం శనివారం నాడు విశేష పంచామృతాభిషేకం జరుగుతుంది. అశేష భక్తజనాల మధ్య సాగే ఈ అభిషేక క్రతువు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. పంచదార, పాలు, పెరుగు, నెయ్యి, తేనెతో వేదమంత్రాల మధ్య సాగే ఈ అభిషేక వేడుకను వీక్షించడానికి అశేష భక్తజనం విశేషంగా తరలివస్తారు. అభిషేకానంతరం స్వామికి సింధూర వస్త్రాలను ధరింపచేసి పూల హారాలతో, గంధాలతో అలంకరిస్తారు. కుమ్మరబండపాలెం శ్రీ కోదండరామస్వామి ఆలయంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి ఎన్నో ఏండ్ల చరిత్ర ఉంది. అతి పురాతనమైన ఈ ఆలయం సమీపంలోనే కోనేరు, వల్మీకం, శ్రీరామనిధి, కళ్యాణ మంటపం, గోదాదేవి సన్నిధి, అద్దాల మంటపం, ఆల్వారుల సన్నిధి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. శ్రీ కోదండరామస్వామి ఆలయానికి ప్రక్కనే ఆండాళ్ గోదాదేవి మాత ప్రత్యేక సన్నిధి ఉంటుంది. శ్రీరంగనాయక స్వామి ప్రియసఖి గోదాదేవి స్వామివారికి వేసే మొదటి పూలదండను ముందుగా తానే ధరించి ఆ తరువాత రంగనాయక స్వామి మెడలో వేసేది. ఆండాళ్ మాత భక్తికి మెచ్చి ఆ రంగనాథుడు ఆమెను తనలో ఐక్యం చేసుకుంటాడు. అలా గోదాదేవి స్వామిలో కలిసిపోతుంది. ఆ గోదాదేవి మాత ఇక్కడ కూడా కొలువై ఉంది. విశాల నేత్రద్వయంతో, ఆకర్షణీయమైన ముఖవర్చస్సుతో, పూలహారాలను ధరించి సౌందర్యరాశిగా ఆ తల్లి కొలువుతీరి ఉంది. భక్తులు ఆ గోదాదేవి దర్శనం చేసుకుని పులకించిపోతారు. రెండు చేతులు జోడించి ఆండాళ్ మాతను వేడుకుంటారు. ఇక్కడే ప్రత్యేక సన్నిధిలో ఆళ్వార్లు కొలువు తీరి ఉంటారు. వైష్ణవ మత ప్రచారకులైన రామానుజాచార్యులతో పాటు ఆళ్వార్లు కూడా కొలువు తీరి ఉంటారు. నమస్కార ముద్రను ధరించి భక్తులకు తమ దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంటారు. శ్రీ కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో కోనేరు ఉంది. ఈ కోనేరును మైనంపల్లి గ్రామ నాగబండి వంశీకులు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కోనేరులోనే భక్తులు స్నానమాచరించి స్వామి దర్శనానికై వస్తుండేవారని తెలుస్తోంది. ఇక్కడే ఈ ఆలయ ప్రాంగణంలో 4 కాళ్ల కళ్యాణ మండపం ఉంది. ఈ కళ్యాణ మండపం పైభాగాన సీతారాములు పూలదండలు వేసుకుంటున్న మూర్తులు, వివిధ దేవతల మూర్తుల విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. గరుత్మంత, సింహరాజాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి, సీతారాముల పట్టాభిషేకం తదితర మూర్తుల రూపాలు చూడవచ్చు. ఈ ఆలయంలో ఉన్న అద్దాల మండపం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బత్తినేని హనుమంతరావు, జ్యోతి, అత్తులూరి సూరిబాబు, దేవి తదితర వదాన్యులు ఈ అద్దాల మండపాన్ని నిర్మింపచేశారని కథనం. ఈ అద్దాల మండపం ద్వారానికి పైభాగంలో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి లిఖితమై ఉంటుంది. ఈ అద్దాల మండపంలో ఊయల ఉంటుంది. ఈ ఊయలలో స్వామివారు సేద తీరుతూ ఉంటారు.
స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఒక ప్రక్క వల్మీకం ఉంటుంది. ఈ వల్మీకం నుంచే స్వామివారు ఆవిర్భవించినట్లుగా చెబుతారు. అంతటి విశేషమైన పుట్ట దగ్గరికి భక్తులు బయలుదేరుతారు. ఆ వల్మీకం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఈ యొక్క సీతారామచంద్ర స్వామి ప్రస్తుత దేవాలయానికి ఎదురుగా ఉన్న పుష్కరిణి ఉత్తర భాగంలో, అంటే సుమారుగా ఈశాన్య ప్రాంతంలో నేలలో పుట్టలో దొరికినటువంటి సీతారామచంద్ర స్వామిని ప్రతిష్ఠ చేసుకునేటటువంటి సందర్భంలో, ఆంజనేయ స్వామి అనాదిగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి ఎదురుగా ప్రతిష్ఠ చేసుకునేటువంటి సందర్భంలో ఈ ఊరికి మధ్యలో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి, కేశవ రూపమైనటువంటి విష్ణుమూర్తి ఈ యొక్క ప్రదేశంలో కత్రం వారు తీసుకువెళ్తూ ఉండగా ఈ యొక్క ప్రదేశంలో బండి ఆగిపోవడం, నేను ఇక్కడే ఉంటానని ఆవేశంగా కొంతమందికి ఆ పూనకంలాగా వచ్చి చెప్పడం, అదే సమయంలో ఈ ప్రతిష్టా కార్యక్రమాలకు నాంది పలకడం కూడా జరిగింది. ఆ ఒకేసారి వైకుంఠరాముడుగా విష్ణుమూర్తిని మరియు సీతారామచంద్ర స్వామిని ఏకకాలంలో ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది ఆంజనేయ స్వామికి ఎదురుగా. భద్రాద్రిగా ఖ్యాతిగాంచిన తమ్మరబండ పాలెంలో కొలువుదీరిన శ్రీ కోదండరాముడు ఎందరో భక్తులకు ఆరాధ్య దైవం. కొలిచిన వారి పాలిట కొంగు బంగారం. ఆ మర్యాద పురుషోత్తమునికి ఈ ఆలయంలో జరిగే విశేష పూజలు, అర్చనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తమ్మరబండపాలెం శ్రీ కోదండరామాలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంలా భాసిల్లుతోంది. ప్రతినిత్యం రాములవారికి ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తారు. ఆంజనేయ స్వామికి మంగళవారం సింధూరంతో, తమలపాకులతో సహస్రనామ పూజల్ని జరుపుతారు. ధనుర్మాసం, కార్తీక మాసం, శ్రావణ మాసం స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. తమ్మర గ్రామస్తుల సహాయ సహకారాలతో దేవదాయ ధర్మాదాయ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను వైఖానస ఆగమం ప్రకారం నిర్వహిస్తారు. మొదటి 3 రోజులు అధ్యయనోత్సవాలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి, కృష్ణాష్టమి, అన్ని తిరునక్షత్రాలలో విశేష పూజలు జరుగుతాయి. చాతుర్మాస్య వ్రతం కూడా జరుగుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు భగవన్నామ సంకీర్తన జరుగుతుంది. కార్తీక పౌర్ణమి నాడు లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ తలంబ్రాల కార్యక్రమం విశేషంగా నిర్వహిస్తారు. డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు గోత్రనామాలతో కార్యక్రమం జరుగుతుంది. గోదా కళ్యాణం చివరి రోజున పూర్ణాహుతి, పవళింపు సేవతో కార్యక్రమాలు ముగుస్తాయి. ఇక్కడ ఆలయంలో ధ్రువస్వాములతో పాటు ఉత్సవస్వాములు కూడా ఉన్నారు. ధ్రువ, కౌతుక, ఉత్సవ, స్నపన, బలిబేరాలన్నటువంటివి ఇక్కడ ఉండటం బహు విశేషంగా చెబుతారు. తమ్మరబండపాలెం శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని దర్శించిన భక్తులు ఎనలేని దివ్యానుభూతికి లోనవుతారు. శ్రీరామ కృపకు, కేశవస్వామి కృపకు భక్తులు పాత్రులవుతారు. భక్తుల భజనలు, నామ సంకీర్తనలు, పారాయణాల నేపథ్యంగా తమ్మరబండపాలెం శ్రీ కోదండరామాలయం నిత్యం కలకలలాడుతూ ఉంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తులకు రమణీయ, కమనీయ అనుభూతులు చుట్టుముడతాయి. అటువంటి మహత్తర కోవెల ఇది. శ్రీరామ అనుగ్రహం, హనుమ ఆశీస్సులు,
చెన్నకేశవ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.